అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, వైసీపీ నాయకుల రహస్య సమావేశం జూమ్లో జరిగిందంట. మామూలుగా ఒకప్పుడు ఏంటంటే ఏదైనా సమావేశాలు ఉంటే ఫిజికల్గా కలిసేవారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి జూమ్లో మీటింగ్ పెట్టుకున్నారంట. అయితే పార్టీని సింబాలిక్ చేస్తూ 11 మంది ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి రాజీనామా చేయాలి, ఎందుకు రాజీనామా చేస్తున్నామో ప్రజలందరికీ వివరించాలని చెప్పేసి కొంతమంది సీనియర్ నాయకులు అనుకున్నారంట. కానీ దీంట్లో ఊహించిన పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పేరు, ధర్మాన బ్రదర్స్ పేరు, తర్వాత తమ్మినేని సీతారాం పేరు, తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరు, తర్వాత పెద్దిరెడ్డి గారు వచ్చిందంటే ఆటోమేటిక్గా మిథున్ రెడ్డి గారిది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏంటి ఒక్కసారిగా ఇంత పెద్ద సీనియర్ నాయకుడు రాజీనామా ప్రకటిస్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది? ఇంతకు ఆ జూమ్ మీటింగ్కి ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఈ వార్తల్లోనూ నిజం ఎంత అంటే ఇవాళ భవిష్యత్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం. అతను మారడు, పార్టీని నిలబెట్టడు. అతను ఏంటి నాన్ సీరియస్నెస్. తను ఇవాళ అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఒక బ్లండర్. ఆందోళనలకు పిలిపిస్తాడు, అతను పారిపోతాడు. ఇవాళ మనం చూసాం, ఒక 3-4 ఆందోళనలు జరిపారు ఈ సంవత్సర కాలంలో. అవును, అటు రైతుల కోసం ఆందోళన అన్నాడు, యువకుల కోసం ఆందోళన, లేకపోతే అటు ఫీజు పోరనో ఏదో యువత పోరనో ఏదో, లేకపోతే కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఒక పిలుపిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పిలుపు ఇవాళ మిస్ఫైర్ అయింది. రైతుల కోసం ఆందోళన చేస్తే ఇవాళ ధాన్యం రైతుల బకాయిలు 1650 కోట్లు మేమే ఇచ్చాం, నువ్వు వాళ్ళకి మరి సంవత్సర కాలంగా ఇవ్వకుండా వాళ్ళని వేధించావు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఏది రైతులకు మేము ఫలానా రేపు ఖరీఫ్లోనే ఆ 20,000 సాయం కూడా ఇస్తున్నాం. నువ్వు ఆర్బీకేలు పెట్టావు, ఆ ఆర్బీకేలు అన్నీ కూడా ఇవాళ అవినీతి కేంద్రాలుగా మారాయి. విత్తనాలు అమ్ముకున్నావు, ఎరువులు అమ్ముకున్నావు, మొత్తం డబ్బంతా మీ వాళ్ళే తినేశారు, సబ్సిడీ అంతా అని. ఇవాళ రైతులే కదా నిన్ను ఓడించింది. ఆ రోజు నువ్వు ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు? 60 లక్షల మంది రైతులకు నేను అంత చేశాను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అన్నాడు. అంటే రైతులే ఇతనికి వెన్నుపోటు పొడిచినట్టుగా. అంటే ప్రజలు వెన్నుపోటు నాయకుడికి పొడుస్తారా, నాయకుడు వెన్నుపోటు ప్రజలకు పొడుస్తారా? ప్రజలు అంటే లేదు కదా సార్ డెమోక్రసీలో. నిన్న వెన్నుపోటు దినం కూడా అది మిస్ఫైర్ అయింది. వెన్నుపోటు దినం అని నువ్వు పిలిపించి అసలు నువ్వు దానికే వెన్నుపోటు పొడిచి పారిపోయావు. ఇంకోటి కూడా సార్, ఇంకో టాక్ కూడా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి తెనాలి పర్యటన వద్దు అని చెప్పేసి వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారంట, వినలేదంట, తెనాలి పర్యటనకు పోయారంట. అక్కడ చాలా అసహనం వైసీపీ నాయకుల్లో వచ్చిందంట. తర్వాత రోజు ఆ తెనాలి పర్యటన తర్వాత రోజే వెన్నుపోటు దినోత్సవం ఉంది. మరి ఆ రోజు ఎందుకని లేడు, ఇది ఎందుకని పెట్టుకున్నాడు? అంటే మీరు ఏం చెప్తే దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తాడా అనేటువంటిది ఆ సీనియర్ నాయకులు అలాగే కారణం అట. అంటే అహం, ఏది ఇవాళ ఒక మూర్ఖత్వం. మీరు చెబితే నేను ఎందుకు వినాలి? ఇప్పుడు జనం చెబితే నేను వింటానా? జగన్ చెబితే జనం వినాలి కానీ అంతా వితండవాదం. ఏది అతను ఏంటి ఒక టిపికల్ మైండ్ సెట్ అనమాట. చెయ్యకూడని పని చేస్తాడు, చెయ్యమన్న పని చెయ్యడు. ఇప్పుడు హామీలు ఇస్తాడు, వాటిని నెరవేర్చడు. మనం అదికే కదా ఇవాళ 99% హామీలు అమలు చేసేసానన్నారు. ఆయనకు 1% సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మద్యాన్ని ఒక స్కామ్ చేశాడు. ప్రతి స్కీమ్లో స్కాములకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాయకులకి అతను ఏంటి నమ్ముకోవటం కష్టం. నమ్మకాన్ని కోల్పోయాడు, అవును, విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ ఇక నిలబడదు. ఇప్పుడు ఎమ్మెల్సీ మొన్న స్థానాల్లో ఎన్నిక జరిగింది, కంటెస్ట్ చేసావా? చేయలేదుగా. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, పోటీ చేస్తావా? అంటే చేయడు, ప్రభుత్వం చేయనట్లేదు అని చెప్తాడేమో. అంటే ఇవాళ పారిపోతున్నటువంటి పార్టీ, పరారీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటారు? కేసుల్లో ఉన్నాళ్ళు మాత్రమే జగన్ వెంటుంటారు. రాజకీయం చేద్దాం, భవిష్యత్ రాజకీయం కోరుకుందాం అనుకునే వాళ్ళు ఇవాళ అతను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎన్నికలకు ముందు వలసలు, ఎన్నికల తర్వాత వలసలు. ఎవరైతే జగన్ను వదిలేశారో వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు గెలిచారు. మళ్ళీ ఎవరు? కృష్ణదేవరాయలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరి, వంశీకృష్ణ యాదవ్, మాగంటి శ్రీనివాసులు రెడ్డి. అసలు ఎవరైతే జగన్ను వదిలేశారో వాళ్ళందరినీ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. అవును, జగన్తో పాటు ఎవరైతే ట్రావెల్ అయ్యారో వాళ్ళందరినీ ఓడించారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు ఇక జగన్ వెంట ఉండటానికి సిద్ధంగా లేరు.
ఒక నేరస్తులే ఇవాళ జగన్ వెన్నంటి నడుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కేసుల్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆ కేసుల్లో నుంచి వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అండ కావాలి కాబట్టి. మనం చూసుకున్నాం ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఎక్కడున్నారు? మొన్న ఏదో వెన్నుపోటు దినం చేద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టారంట. ఏంటి ఇక్కడ ఈ న్యూసెన్స్ తీసేయండి, పార్టీ కార్యాలయంలో పెట్టుకోండి అన్నాడు. అస్త్ర సన్యాసం ఎందుకు చేస్తున్నారు? ఆయన ఎవరో ఉన్నాడు, ఎవరు వాళ్ళ నాని, అవును, ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. సార్ ఇక్కడే సార్ నేను ఆ పాయింట్ అడగదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వాళ్ళ నాని చేశాడు, తర్వాత మంత్రిగా ధర్మాన సోదరుడు ఒక అర్థం చేశాడు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మంత్రిగా చేశాడు, మిథున్ రెడ్డి ఎంపీగా అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. ఏం తక్కువ చేసిందని వారు రాజీనామా చేస్తున్నారు? అంటే పెద్దిరెడ్డి వాళ్ళు రాజీనామా చేయరు, ఎందుకంటే జగనే పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డే జగన్. సరే అది పోనండి, వాళ్ళు మోదీయండి. ఈ ధర్మాన సోదరుడు కూడా వాళ్ళలో ఒకరు మంత్రిగా చేశారు. అంటే ఇవాళ వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్నారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ వాళ్ళు ఏంటి శ్రీకాకుళంలో ఆది నుంచి ఉన్నాళ్ళు. అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు, సుదీర్ఘకాలం శాసనసభ్యులుగా ఉన్నారు. జగన్ క్యాబినెట్లో, కిరణ్ క్యాబినెట్లో, లేకపోతే రోసయ్య క్యాబినెట్లో ఉన్నాడు కదా ప్రసాదరావు. ఆదిమూలపు సురేష్ అంతే కదా. నీకు ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు నీకు గుర్తులేదా? అవును. ఏది భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ఆడెవడో సుబ్బారెడ్డి అంటే కడప నుంచి వచ్చాడు, శ్రీకాకుళంలో భూములు కబ్జా చేస్తారంటే నేను వార్నింగ్ ఇచ్చానని అతని వీడియో అప్పట్లో వైరల్ అయింది. ధర్మాన ప్రసాదరావు అలే కాదు, తమ్మినేని సీతారాం ఎక్కడున్నాడు? ఎవరైతే 7-8 సార్లు పోటీ చేసి ఇవాళ అక్కడ మరి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే రాజకీయ నాయకులు ఎవరు ఇవాళ జగన్తో ఉండటానికి వాళ్ళు సుతరాము సిద్ధంగా లేరు. వాళ్ళ కుటుంబాలు లేకపోతే వాళ్ళ యొక్క వారసత్వం అవి పరిరక్షించుకోవడం కోసం వాళ్ళు ఏంటి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కనపడతారు. ఇటు తెలుగుదేశంలో చేరలేరు, ఇటు జనసేనలో వాళ్ళకి లేదు ప్లేస్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటి, వాళ్ళ యొక్క స్వగృహ ప్రవేశం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారంటూ మీరు ఇందాక అన్నట్టుగా జూమ్లో ఏదో మీటింగ్స్ పెట్టుకున్నారని, అటు గోదావరి జిల్లాలు కావచ్చు, లేదా ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మనం చూసాం 2 సీట్ల ఉత్తరాంధ్రలో, 34 సీట్లలో 2 సీట్లు వచ్చాయి. అసలు నీకు గోదావరి జిల్లాలో స్వీప్ బూస్ట్ అయిపోయింది. 8 జిల్లాల్లో ఇవాళ అసలు ఇతనికి అసలు ఒక్క సీటు లేని పరిస్థితిలో ఇక భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డికి అనే దాంట్లో జూమ్లో ఎందుకు సమావేశం అయ్యారు అని అడుగుతాను. ఎందుకంటే ఆ మధ్య ఒక 20 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు హైదరాబాద్లో ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేది తెలిసిపోయింది. వాళ్ళ సొంత వాహనాలు వేసుకెళ్ళలేదు, వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గూగుల్ టేక్అవుట్కి ఇవాళ ట్రేస్ అవ్వకుండా వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిన పలానా వాడు వెళ్ళాడు, పలానా వాడు వెళ్ళాడు అని చెప్పి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరెవరు ఆ మీటింగ్ హాజరయ్యారో తెలిసిపోయింది. అందుకని ఈ 11 మంది వాళ్ళ నాయకులు ఏది అసలు ఎవరెవరు సమావేశం అయ్యారో బయటికి రాకుండా ఉండటం కోసం జూమ్లో సమావేశం అయ్యారా? టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. ఇవాళ భవిష్యత్తు ముఖ్యం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి ఇక రాజకీయ సమాధి అనేది తెలిపోయిన నేపథ్యంలో ఎవరి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్నారు. తెలుగుదేశంలోకి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం, బీజేపీ వైపు, లేకపోతే జనసేన. అక్కడ ఖాళీ లేని వాళ్ళు ఇక కాంగ్రెసే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళ అడుగులు పడుతున్న నేపథ్యంలో అది క్లోజ్డ్ చాప్టర్, ముగిసిన అధ్యాయం. ఏంటి, అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్.